ఆఫ్ యూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ వీడియోలో అయితే ఫస్ట్ వచ్చేసి మీషో ఐటమ్. ఇదేంటంటే సాల్ట్ అండ్ పెప్పర్ స్ప్రింక్లర్ అనమాట. నేనైతే మీషోలో నుంచి తెప్పించానండి. ప్రైస్ వచ్చేటప్పటికి 276 ఉంది. సో మనం ఏంటంటే పైనుంచి మనం పెప్పర్ వేసేసుకుంటే గ్రైండ్ చేసేసుకుంటే మనకి ఫ్రెష్ పెప్పర్ అనేది అయితే యూజ్ చేసుకోవచ్చు. అంటే సూప్స్, సలాడ్స్ అలాంటి వాటిలలో వేసుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట. సో అలా అని చెప్పి తెప్పించాను. ప్రైస్ అయితే అఫోర్డబుల్గా అనిపించింది. అంటే వుడ్ది. సో 276 రూపీస్కి అయితే ఓకే అన్నట్టుగా అనిపించిందండి. అండ్ నేను దీని ప్రోడక్ట్ లింక్ అయితే మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి, ఒకసారి అయితే చెక్ చేయండి. అండ్ ఇవాళ ఏంటంటే మార్నింగ్ అంటే ఎండలు బాగా ఎక్కువయ్యాయి అనమాట అండి. పాలైతే పెట్టేటప్పటికి పగిలిపోయాయి అనమాట. సో పగిలిపోయినవి అన్నీ ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేటి అలాగే కొంచెం మంచిగా బాయిల్ చేసేసి దాంట్లో కొంచెం షుగర్ వేసేసాను. సో మనకి ఫ్రెష్ కలాకాన్ అయితే రెడీ అయిపోయింది. సో ఇలా అయితే అయిపోయింది. టేస్ట్ అయితే చాలా సూపర్ ఉన్నాయండి. మీరు కావాలంటే ఆ నీళ్ళన్నీ వడగట్టేసి పన్నీర్ కూడా చేసుకోవచ్చు అనమాట. పన్నీర్ బుర్జీ జస్ట్ టమాటో ఆనియన్స్ వేసి చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. సో నేను అలా కూడా చేస్తాను. బట్ ఇది ఎక్కువ క్వాంటిటీ లేదు అన్నట్టుగా అయితే నేను కొంచెం షుగర్ వేసేసి కలాకండ్ లాగా అయితే చేశాను. చాలా సూపర్ టేస్ట్ అయితే ఉందండి. అయితే ఇలా ట్రై చేయండి నెక్స్ట్ టైం. సో ఒక ఈవినింగ్ ఏంటి అంటే ఇలా చాట్ తినడానికి అన్నట్టుగా బయటకు వెళ్ళాను. సో చూస్తే భలే కలర్ఫుల్గా అనిపించిందండి. సో అలా అని చెప్పేసి ఏంటంటే యాక్చువల్గా 2 కట్లెట్స్ అయితే ఆర్డర్ చేశాను. కట్లెట్ ఎలా చేస్తున్నాడు ఏంటి అని చూడండి. జనరల్గా మనం ఇంట్లో చేసేదానికి ఇక్కడ చేసేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. సో ఫస్ట్ చూస్తున్నారు కదా, ఆలు వేసేసారు, తర్వాత బఠానీ వేసేసారు, తర్వాత వాటరు, ఉప్పు, కారము అండ్ పానీపూరి వాటర్ అవి ఉంటాయి కదా, సో అవి మొత్తం అవన్నీ వేసేసి అప్పుడు మిక్స్ చేశారనమాట. సో మనం ఇంట్లో చేస్తే ఏంటంటే ఫస్ట్ ఆయిల్ వేసిన తర్వాత కానీ మిగతా వేయం కదా. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా అయితే వేసేసారు. అన్ని ఉప్పు, కారం, మసాలాలు అన్నీ వేసేసి కలిపేసిన తర్వాత అయితే ఇస్తున్నారు. టేస్ట్ అయితే బాగుండే కట్లెట్ది. సో అలా ఒక కట్లెట్ అయితే పార్సల్ తెచ్చుకొని ఇంట్లో అయితే తిన్నాము. సో మంచిగా దానిపైన సేవ్, ఆనియన్స్ అయితే సర్వ్ చేసి ఇస్తారండి. టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉండే అనమాట. సో ఇంకా ఏంటంటే ఒకరోజు మార్నింగ్ లైక్ పెసర్లు ఉంటాయి కదా, పెసర్లు అండ్ శనగలు కొంచెం మంచి మొలకలు వచ్చేసాయి అనమాట. సో ఒట్టిగా తినడం ఎందుకు అని జస్ట్ ఒక స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసేసి దాంట్లో కొంచెం అయితే ఇలా వేంపేసాను. అంటే లైట్గా కొంచెం వేంపితే పచ్చివాసన పోతాయి కదండి. సో అంతవరకు వేంపేసుకొని మనం దీంట్లోకి మంచిగా ఆనియన్, ఉప్పు, కారము, జీరా పౌడర్, ధనియా పౌడర్ కావాలి అంటే అండ్ అలాగే టమాటో, కొత్తిమీర ఇలా స్ప్రింకిల్ చేసుకొని తినొచ్చు. టేస్ట్ అయితే చాలా సూపర్ ఉంటుందండి. ఫ్రెష్గా తినడం కూడా ఓకే, లేదు ఒక్కొక్కసారి మనం తినలేం కదా మరి అంత పచ్చివి, అట్లా అని చెప్పి ఇలా కూడా తినొచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ట్రై చేయండి. అండ్ ఇది వచ్చేటప్పటికి ఏంటంటే గార్డెన్లో పెరిగిన మేతి చాలా అంటే చాలా పెరిగింది. సో ఇంక ఇవాళ హార్వెస్ట్ చేసేద్దామని ఫిక్స్ అయిపోయాను. సో చూస్తున్నారు కదా, మొత్తం అంతా కట్ చేసేసాను అనమాట. కట్ చేసేసి కొంచెం కొంచెం అంతా తీసేసాను. అంటే పల్చగా ఉంచడానికి అయితే ట్రై చేశానండి. ఎందుకంటే మరి ఎక్కువ గింజలు ఉండేటప్పటికి ఎక్కువ పెరగదు కదా. సో వాడిపోతున్నాయి వాటర్ వస్తుంటే అలా అని చెప్పేసి. అండ్ కొత్తిమీర అయితే ఇలా వస్తుందండి. కొత్తిమీర అయితే ఇంకొంచెం పెద్దగా అయిన తర్వాత అయితే కట్ చేస్తాను. ఇప్పటికైతే చాలా చిన్నగా ఉంది కదా అని కట్ చేయట్లేదండి. అంటే 2 సైడ్స్ వస్తుంది. మిడిల్లో ఏంటో నేను వేసిన ధనియాలు మరి బాలేవో ఏంటో తెలీదు. అలా చిన్న కృష్ణుడిది అయితే నేను పెట్టాను పెరట్లో లైక్ గార్డెన్లో. ఇవేంటి అంటే కిస్మిస్కి అప్పుడు పెట్టాను కదా. సో ఎల్లో అయితే మంచిగా అయిపోయినాయి, అంటే ఫుల్గా డ్రై అయిపోయినాయి, ఎండిపోయాయి అనమాట. సో ఇవి మనం కిస్మిస్ కింద యూజ్ చేసుకోవచ్చు. లైట్గా ఇలా ఆయిల్లో వేపుకొని తింటే అయితే చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది. ఎప్పుడైనా ట్రై చేయండి. అండ్ ఈసారి ఏంటంటే పిజ్జా ఇంట్లో చేయడానికి ట్రై చేసాము. సో ఇది ఇంట్లో అంటే పిజ్జా బేస్ ఉంటుంది కదా, సో అది తెచ్చుకొని పిజ్జా సాస్ పెట్టేసి కొంచెం ఆనియన్, టమాటో, స్వీట్ కార్న్, క్యాప్సికమ్, సో ఇవన్నీ వేసేసి పైన చీజ్ వేసి అయితే పెట్టాము. టేస్ట్ అయితే చాలా బాగుందండి. అంటే ఇదేంటంటే ఓవెన్ లేదు, సో ఎయిర్ ఫ్రైయర్లో అయితే పెట్టాము. ఎయిర్ ఫ్రైయర్లో కూడా చాలా బాగానే వచ్చిందనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. అంటే మనం చేసింది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదండి. సో అలా అని చెప్పి సో అలా ఒక 2-3 డేస్కి అయితే నేను చేసిన స్నాక్ ఐటమ్స్ అయితే ఇందులో అయితే చూపించానండి. అండ్ ఈసారి పౌర్ణమి తర్వాత అయితే మూన్ చాలా బాగా వచ్చింది. కోర్స్ వీడియో అంత పర్ఫెక్ట్గా క్యాప్చర్ అవ్వలేదు, కాకపోతే బయట వ్యూ మాత్రం రెడ్ కలర్లో ఉంది. రెడ్ మూన్ లాగా అయితే ఉంది కదండి, చూసారా? చాలా బాగా అనిపించింది చూస్తే. సో సింపుల్గా అలా నా సెల్లో అయితే క్యాప్చర్ చేశానండి. సో అది అన్నమాట వీడియో. హోప్ యూ లైక్ దిస్ వీడియో. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ ఇంకో వీడియోలు కలుస్తాను. టిల్ దెన్ బాయ్.